ఛానల్. హిందూ మతంలో 12 మాసాలు ఉన్నాయి. అలాగే ఇవి కాక ధనుర్మాసం ఒక ప్రత్యేకమైన, పవిత్రమైన మాసంగా పరిగణించబడుతోంది. ధను అంటే ఒక దాని కోసం ప్రార్థించడం. ఈ నెల రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి, తిరుప్పావై, గోదా కళ్యాణం, అలాగే ఆండాళమ్మ పూజలు నిర్వహించే వారికి ఆ విష్ణుమూర్తి పూర్తి స్థాయిలో ఆయన యొక్క ఆశీస్సుల్ని అందజేస్తాడనేది పెద్దల యొక్క భావన. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణం ప్రారంభానికి మధ్య ఉండే నెల రోజులు ధనుర్మాసం అని పండితులు చెప్తారు. ఈ నెల రోజులు చాలా పవిత్రంగా, అలాగే ఒక నిబద్ధతతోటి దేవుని ప్రార్థిస్తే పుణ్యలోక ప్రాప్తి కూడా జరుగుతుందనేది చెప్తున్నారు. 2025 సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12:58 నుంచి 2026 జనవరి 14 రాత్రి 9:11 వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ధనుర్మాసం శనిదేవుడితో సంబంధం ఉన్నటువంటి మాసం. మార్గశిరంలో ప్రారంభమై పుష్యమాసం వరకు ఉంటుంది ఈ మాసం. ధనుర్మాసంలో తెల్లవారుజామున శ్రీ మహావిష్ణువుని పూజించడం అంత మంచి కార్యక్రమం మరొకటి లేదని చెప్తారు. అలాగే ఇది చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ సమయంలో విష్ణుదేవుడిని సహస్రనామాలతోటి పూజించడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అనేది కూడా పెద్దలు చెప్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో దీపారాధన చేయడం వలన మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని కూడా చెప్తారు. ఇక్కడ వైష్ణవ ఆలయాల్లో ఈ ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి పిల్లలకు పంచిపెడతారు. దీన్ని బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు, అంటే భోగి, సంక్రాంతిలో ఒకటైన భోగి పండుగ వరకు ఈ ధనుర్మాసం కొనసాగుతుంది. ధనుర్మాసం దైవికమైన, పవిత్రమైన కార్యక్రమాలను తప్ప ఇతర కార్యక్రమం నిర్వహించడానికి పనికిరాదని కూడా చెప్తారు. అంటే ఇది శూన్యమాసంగా కూడా చెప్తున్నారు. డిసెంబర్ మధ్యలో ఈ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మాసాన్ని సాధారణంగా పూజా మాసంగా పరిగణిస్తారు. ఈ నెలలో ఆస్తుల కొనుగోలు, కొత్త గృహప్రవేశాలు, అలాగే వివాహ శుభకార్యాలు, నిశ్చితార్థాలు, ఇంకా చిన్నపిల్లలకు చేసే పుట్టెంట్రుకలు తీయడం, లేదంటే పేరు పెట్టడం, అన్నప్రాసన, వీటిని కూడా ఎక్కడ చేయకూడదనేది చెప్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం ఈ ధనుర్మాసంలో దేవుడిపైన మనం దృష్టి పెట్టి ఆ భగవంతుడిని ఆరాధించడానికి మాత్రమే కేటాయించాలనేది ఆధ్యాత్మిక సూచన. ధనుర్మాసంలో ఈ విష్ణుమూర్తిని పూజిస్తే ఒక 1000 సంవత్సరాలు మనము విష్ణువును భక్తితో పూజించిన ఫలితం దక్కుతుంది అనేది కూడా పండితుల భావన. విష్ణు భక్తులకు ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనదిగా భావించి పూజాధికారులు నిర్వహిస్తారు. ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి, ఇది ఈ సంవత్సరం డిసెంబర్ 30న వచ్చింది. ఆ రోజు విష్ణుదేవుడికి విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. ఈ నెల మొత్తం బ్రాహ్మీ ముహూర్తం లాంటి తెల్లవారుజామున నిద్రలేచి స్నానాలు ముగించుకుని వేకువజామునే పూజాధికారులు జరిపి సూర్యోదయానికి ముందే పూజలను ముగించుకోవాలి. దీనిని ధనుర్పూజ అని కూడా అంటారు. దేవతలకు దక్షిణాయనం రాత్రి వేళ, ఉత్తరాయణం పగలు. అయితే ఈ ధనుర్మాసం రాత్రి పగలు రెండు కలగలిసి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి స్వామిని పూజించి నైవేద్యాలు సమర్పిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని పండితులు చెప్తున్నారు. అలాగే ఈ ధనుర్మాసానికి మరొక ప్రత్యేకత ఏంటంటే దారిద్ర్యాన్ని దూరం చేసే లక్ష్మీ పూజ కూడా ఈ నెలలో చేయాలి. పవిత్రమైన ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయడంతో పాటు లక్ష్మీదేవికి శక్తి కొలది పూజ చేసుకుంటే అంతకంటే వేరే ఏమి కూడా అవసరం లేదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్ని రకాలైనటువంటి బాధలు, దారిద్ర్య సమస్యలు, అలాగే ఆర్థికమైనటువంటి అంశాలు, ఆరోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి. దేవుడి మీద విశ్వాసం ఉంచి మనం చేసే ప్రతి పని కూడా మనకి మనశ్శాంతిని, అలాగే మంచిని చేకూరుస్తుందని పెద్దలు చెప్తున్నారు. గురువారం, శుక్రవారం రోజుల్లో ఈ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తే ఈ ధనుర్మాసం అంతా కూడా చాలా విశిష్టంగా, చాలా మనకి మన మనశ్శాంతికి, అలాగే మనం కోరిన కోరికలు తీర్చడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సంక్రాంతి వరకు కూడా ఈ ధనుర్మాసంలో ఇంట్ల ముందు ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మల్ని పెట్టి దానిపైన పూలతో పూజించి, అలాగే బియ్యపిండి, పసుపు, కుంకుమ పూలతో అలంకరించి పూజించడం అనేది కూడా మహాలక్ష్మీదేవికి చేసిన పూజగా భావించాలి.
మహాలక్ష్మి రూపంలో ఉన్న ఒక బొమ్మను పూజించడం వల్ల వివాహాలు కానీ బాలికలకు, యువతులకు పెళ్ళిళ్ళవ్వడం, అలాగే వివాహితులకు మంచి సంతానం కలగడం అనేది కూడా ఈ పెద్దలు చెప్తున్నారు. ఎన్నో శుభాలను చేకూర్చే ఈ ధనుర్మాసాన్ని ప్రతి ఒక్కరు కూడా నియమనిష్టలతోటి, భక్తి శ్రద్ధలతోటి, అలాగే దేవుడి మీద నమ్మకం ఉంచి ఏ పని చేసినా దాన ధర్మాలు కానీ లేదంటే ఒక మంచి కార్యం చేసినట్టయితే ఈ నెల రోజుల్లో చేసినటువంటి ఫలితం 1000 సంవత్సరాల పాటు మనం దేవుడిని పూజించిన ఫలితం దక్కుతుంది. అలాగే మనకి పుణ్యకార్యాలు కూడా సిద్ధిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ ధనుర్మాసంలో అందరూ కూడా పవిత్రమైనటువంటి కార్యాలని నిర్వహించాలని పండితులు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.